అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు, విధి నిర్వహణలో అంకితభావం. నర్సుకి వృత్తిధర్మం ఒక్కటే ఉంటే సరిపోదు, అంతకు మించిన ఓపిక కూడా కావాలి. కోవిడ్ సమయంలో వారు అందించిన సేవలు అంతా ఇంతా కావు, కానీ ఇంతటి సేవలు అందించే నర్సుల సమస్యలు మాత్రం తీర్చేవారు లేకుండా పోయారు. నిత్యం ఎందరో రోగులకు సేవలు అందిస్తూ తమ కుటుంబాన్ని సైతం రెండవ ప్రాధాన్యతగా భావించే నర్సుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు ఎంపీ కేశినేని శివనాథ్. నర్సుల సమస్యలు, ఎంపీ పరిష్కారం అంశంపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. ప్రజలపై రోజుకో రకమైన వ్యాధులు దాడి చేస్తున్నాయి. ఎవరికి ఏ జబ్బు చేసినా ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని ఇంటికి చేరేదాకా చికిత్సలో నర్సులు అందించే సేవలు కీలకమైనవి. 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ రోగులను కాపాడుతుంటారు. కోవిడ్ సమయంలో వారు అందించిన సేవలు ఎలాంటివో తెలియనివి కావు. కానీ ఇంతటి సేవలందించే నర్సుల సమస్యలు మాత్రం తీర్చేవారు లేకుండా పోయారు. ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఆసుపత్రుల్లో ఒకటి విజయవాడలోని కొత్త సర్వజన ఆసుపత్రి. ఈ మల్టీ స్పెషాలిటీ సేవలు కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ ఆసుపత్రిలో రోజుకు 4000 మంది ఓపీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంతమంది పేషెంట్లు వచ్చినా వారందరికీ సేవలు అందించాల్సింది మాత్రం నర్సులే. చాలా కాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్ని గారు మాకు ప్రతి నెల హెచ్డియు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో వచ్చినప్పుడల్లా మీ హాస్పిటల్లో జరిగే మీ సమస్యలు ఏమన్నా ఉంటే మీ నర్సెస్ గురించి మేము మాట్లాడాలి అని చెప్పారు. మేము కూడా చాలాసార్లు సార్కి అడిగాము. ప్రతి నెల మేము మీటింగ్ పెడతామమ్మా, ఆ మీటింగ్లో మీకు ఇక్కడ హాస్పిటల్లో మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటి గురించి మాకు డిస్కస్ చేయండి, ఇక్కడ మేము కమిటీ ద్వారాగా సాల్వ్ చేయాల్సినవి మేము సాల్వ్ చేస్తాం అని చెప్పారండి. చాలా సౌమ్యంగా మాట్లాడారు. గత గవర్నమెంట్లో జరిగిన తప్పుల గురించి కూడా, ఎందుకంటే గత గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ రెగ్యులరైజేషన్ చేశారు, కానీ ఒక్క స్టాఫ్ నర్సెస్ క్యాడర్ని మాత్రం ఒక్కళ్ళని కూడా రెగ్యులర్ చేయలేదు. డ్యూటీ చేంజింగ్ రూమ్ అని కానీ, ఒక సిక్ రూమ్ అని కానీ, బాత్రూమ్స్ కానీ సరిగా లేవు. ఎక్కువ మంది 450 మంది లేడీస్ స్టాఫ్ వర్క్ చేస్తున్నామండి. బాత్రూమ్ అవసరమైనా మాకు సరైన ఫెసిలిటీస్ లేవు. ఓన్లీ నర్సెస్ని మాత్రం తీసుకోవట్లేదు. ఆ నర్సెస్ కొరత కూడా ఉందని మేము రాతపూర్వకంగా మేమంతా కూడా స్టాటిస్టిక్స్ వేసి మొత్తం అన్నీ కూడా ఇన్ని బెడ్స్కి ఇంతమంది స్టాఫ్ అవసరం అనే విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళామండి. ఇది సార్ తప్పకుండా దీని గురించి మేము సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇది గవర్నమెంట్ దృష్టికి ఇలాంటి అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి సార్ మాకు భరోసా ఇచ్చారండి. చేస్తారన్న నమ్మకంతో మేము ఉన్నాం. మీడియా ముఖంగా కూడా మీరందరూ కూడా మా సమస్యలని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం చేరుతున్న రోగులకు సేవలందిస్తున్న నర్సులకు కూడా సమస్యలు ఉన్నాయి. అయితే వారి సమస్యలను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సంవత్సరాల తరబడి సమస్యలతో బాధపడుతున్న నర్సులకు నేనున్నానంటూ ముందుకు వచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్. ప్రతి 3 నెలలకు ఒకసారి నర్సులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్టాఫ్ తక్కువగా ఉన్నారు. ఇవాళ 4200 మంది ఓపీ ఉన్న హాస్పిటల్. ఈ హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలని ప్రభుత్వం తలొంచుతుంది. అందుకే మేము కూడా కొత్త హాస్పిటల్ అన్ని పీపీపీ మోడల్లో తీసుకొచ్చి ఉన్న హాస్పిటల్ని మెరుగైన సౌకర్యాలు ఇస్తే రోగులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా స్టాఫ్ను పెంచుకోవాలి. ఇక్కడ మేము అంటే పాపం చూస్తే నిజంగా నర్సింగ్ స్టాఫ్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిని పెంచుకోవాలి. అంతేకాకుండా వాళ్ళకి కొన్ని చిన్న ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు చాలా ఇంకా ఉత్సాహంగా రోగులకి సేవ చేసుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళ మేము చూసాం, రేపు రాబోయే కొత్త బిల్డింగ్లో వాళ్ళకి కావాల్సిన చిన్న సదుపాయాలే కాకుండా వాళ్ళకి మెడికల్ టెస్టులు ఇటువంటివన్నీ కూడా ఏమైతే చేయగలమో హాస్పిటల్ కమిటీలో దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలను కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేని కరంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని తెలియజేసుకుంటూ, వాళ్ళు నిజంగా చూస్తే వాళ్ళ చిరునవ్వుతో వాళ్ళ రోగుల్ని అటెండ్ అవుతున్నారు. నేను కూడా వాళ్ళని ఒకటే కోరా, మీరు సగం నవ్వితే వాళ్ళ సగం రోగం నయమవుతుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతా పలకరించమని కోరాం. వాళ్ళు కూడా ఆల్రెడీ అది చేస్తున్నారు. ఇంకా మరింత నవ్వుతా ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. బీఎస్సీ నర్సింగ్ పట్టాను పొందిన నర్సులకు సముచిత స్థానం లేకపోవడం నర్సుల ప్రధాన సమస్య. ఏఎన్ఎం అర్హత కలిగిన వారిని తమ నర్సు పోస్టుల్లో పెట్టడం వంటి సమస్యలను గత ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ సమస్యలను తొలగించింది. ప్రస్తుతం దుస్తులు మార్చుకోవడానికి గదులు లేకపోవడం, ప్రత్యేక వాష్రూమ్స్ వంటి సౌకర్యాలు లేక నర్సులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వీటిపై స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా ఒక 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను.
2016లో నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా రిక్రూట్ అయ్యాను. కానీ మేము చదివి రిలీవ్ అయినప్పటి నుంచి కనీసం ఇప్పటి వరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అన్నది లేదు. మేము కష్టపడి బీఎస్సీ ఒక 4 ఇయర్స్, ఎంఎస్సీ ఒక 2 ఇయర్స్, జనరల్ నర్సింగ్ ఒక 3 ఇయర్స్, ఇన్ని ఇయర్స్ కష్టపడి మేము చదివి వచ్చాము. కానీ మా ప్లేసుల్లో ఏఎన్ఎం వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి, గత ప్రభుత్వం వాళ్ళు చేసింది ఏఎన్ఎం వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నారు. అది ఎంత అన్యాయం అండి, ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయం. కానీ మేము ఇంత చదివిన దానికి మా చదువుకు విలువ లేకుండా పోయింది. మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాము, అది అసలు మాకు ఎంత వేదనగా ఉంది అని అంటే మేము చెప్పలేకపోతున్నాం. మా వెనకాల మా ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి. కోవిడ్ టైంలో కూడా ఎంతో ప్రాణాన్ని, చాలామంది వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా కోవిడ్ టైంలో చాలా కష్టపడ్డాము. ప్రతి పేషెంట్ని అసలు స్టాఫ్ సరిపోని టైంలో కూడా మేము ఒక్కొక్కరం ఉండి ఎంతోమంది, అప్పుడు 40:1 ఒక్క స్టాఫ్ నర్స్ ఒక 40 మెంబర్స్ 60 మెంబర్స్కి చూసి టైంలో కూడా మేము అంత కష్టపడి ఇంత చేసాం. కానీ కనీసం మేము ఇంతమందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి రెగ్యులరైజేషన్ గురించి ఇంత అడుగుతున్నా ఒక ప్రభుత్వం మా వైపు చూడట్లేదు. మా బాధ అదే. ప్రతి డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుందండి, కేవలం స్టాఫ్ నర్సెస్కి మాత్రం రిక్రూట్మెంట్ జరగట్లేదు. మేము కష్టపడుతూనే ఉంటున్నాము, కనీసం మా శాలరీ హైక్ కూడా అవ్వట్లేదు, మాకంటూ చాలా ఫెసిలిటీస్ కూడా లేవు. అయినా కూడా మేము కష్టపడుతూనే ఉంటున్నాము. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీ మీడియా ద్వారా మేము అడిగేది మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం, ఆ ఏఎన్ఎంస్ని మాత్రం దయచేసి మా ప్లేసుల్లో వాళ్ళని తీసుకురావద్దు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ఇవ్వాలని, కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. స్టాఫ్ నర్సుల రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలని నర్సులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.